చుడితనాన్ని విసర్జించిన వాడు, దేవుని ఎందుకు భయపడుతూ కలిగిన వాడు. మరి ఆయన భార్య, ఆమెకి ఏం లేదు, భయం లేదు, అంతేనా? మాట చెప్తాను, యోగు ఎంత నీతిమంతుడో యోగు భార్య కూడా అంతే నీతిమంతురాలు. ఎలాగో చెప్తాను నేను. యోగు అంత యథార్థంగా, నీతిగా, భక్తిగా బ్రతుకుతున్నాడంటే కారణం ఏంటి? యోగు భార్య సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మీరు బైబిల్ చదువుకుంటా ఉన్నారు, వెంటనే మీ భార్య వచ్చి ఎప్పుడు చూసినా బైబిల్ వేసుకుని కూర్చున్నాం, ఎప్పుడో చెప్పాను కదా నీకు నూనె ప్యాకెట్ తెమ్మని అందరూ పోండి, మీరు వెంటనే ఏం చేయాలి? బ్రదర్ చెప్పండి, ఏం చేయాలి? బైబిల్ పక్కన పెట్టి అంటే నూనె ప్యాకెట్కి అంటే నీ భక్తి ఏమైందినట్టు ఆగిపోయినట్టే కదా. యోగు భార్య ఎంత నీతిమంతురాలు చెప్తాను కదండి. 7,000 గొర్రెలు చచ్చిపోయాయి. మాట్లాడింది ఒక మాట అయినా, ఒక మాట మాట్లాడింది. 3,000 ఒంటెలు చచ్చిపోయాయి. మాట్లాడింది ఒక మాట అయినా. 500 జతల ఎడ్లు అంటే 1000 ఎడ్లు చచ్చిపోయాయి. మాట్లాడిందా? ఒక్క మాట కూడా మాట్లాడాలి. ఎన్ని? 500 ఆడగాడు అంటే పాలిచ్చే గాడు. మాట్లాడింది ఒక మాట అయినా. ఒకరు పరిగెత్తుకుని వచ్చేప్పుడయ్యా మన పంట అంతా కాలిపోయింది అగ్గిరితో, ఒక్క మాట కూడా మాట్లాడేదాన్ని. ఒకరు పరిగెత్తుకొచ్చేప్పుడయ్యా సుడిగాలి వచ్చి ఇంటిని కొట్టింది. ఎన్ని వైపులు కొట్టిందంట? గాలి ఎన్ని వైపులు కొడద్దండి? ఒకవైపే కొడద్ది, కానీ ఈ గాలి 4 వైపులా కొట్టిందంట. 4 వైపులా కొట్టిందంట. గాలి కొడితే ఇటువైపు కొడద్ది, మొత్తం 4 వైపులా కొడితే ఇల్లు మొత్తం కోలబడింది. 7 కొడుకులు 3 కూతుళ్ళు చచ్చిపోయారు. 10 శవాలు వాకిట్లో ఉన్నాయి. ఏమనాలామే? ఒక్క మాట అన్నదా? ఒక్క మాట అన్నదా? కారణం ఏంటి తెలుసా? యోగుతో సమానమైన నీతిమంతురాలని. ఈ భర్త మందిరానికి రాకపోయినా నీతిమంతుడు. ఎందుకో తెలుసా? నీ నీతిని బట్టి. చేతులెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీరంటారు మందిరానికి రండి, ఏమంటాడు? అమ్మా నువ్వు వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నావే, నాకు వచ్చే టైం వస్తాను, నువ్వు కరెక్ట్గా ఉంది. అయ్యగారు వచ్చి అయ్యా మీరు కూడా రండి అయ్యా అంటే ఏమంటాడు? నేను వచ్చానంటే అలాగేలా బతకను, నేను వచ్చానంటే కరెక్ట్ గానే బతుకుతాను. తగులుతుంది కొంతమందికి, ఎక్కడ తగులుతుంది కొంతమంది. నేను వచ్చానంటే అలాగేలా బతకను అయ్యారు, కరెక్ట్ గా బతుకుతాను నేను. యేసుబాబు నిప్పు, నాకు తెలిసి యేసుబాబు గురించి ఆయన పట్టుకున్నామంటే ఆగిపోతాం అంటాడు. కానీ అక్కడ కూర్చున్న బొగ్గు, ఇక్కడ కూర్చున్నావిడేమో బొగ్గు, ఆయనేమో నిప్పు. ఆయన అంటాడు యేసుబాబు నిప్పు అని. బయట ఉన్నట్టు దేవుడు అంటే యోగు భార్య నూరెపలా 10 మంది పిల్లలు చచ్చిపోయినా, గాడిదలు చచ్చిపోయినా, ఎడ్లు చచ్చిపోయినా, గొర్రెలు చచ్చిపోయినా, ఏం చచ్చిపోయినా మాట్లాడాల, ఒక్క మాట కూడా మాట్లాడాల. ఇప్పుడు మాట్లాడిందో తెలుసా? యోగుకి జబ్బు వచ్చింది. ఏమొచ్చింది? ఎలాంటి జబ్బు వచ్చిందో తెలుసా? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని గోళ్ళు తీసి అతని గడ్డను తీస్తే 3 రోజుల వరకు అతని వెంట్రుకలు మొలుస్తాయి, గోళ్ళు పెరుగుతాయి. అది యోగు బ్రతికుండగానే గోళ్ళు మొలట్లా, ఇమ్యూనిటీ పవర్ లేదు అతను, అంటే గోపుకోవడానికి ఏం లేదు ఇప్పుడు. అందుకే చిల్లపిల్లి తీసుకున్నాడట. అది చూడలేక అయ్యా ఎందుకయ్యా నువ్వు ఒకసారి దేవుడిని దూషించి యథార్థత వదిలి చచ్చిపోవాలి. ఎప్పుడు? ఎందుకు యథార్థత వదిలిమంది? ఒకడు యథార్థత వదిలేస్తే వాడు అప్పుడే చచ్చిపోయాడు. అర్థమైందండి? నీకు ఈ పండు తినమున నిశ్చయముగా చచ్చిపోయాడు ఆదాము. మాట్లాడు. ఆదాము శారీరకంగా చాలా ఆత్మీయంగా చచ్చిపోయాడు. దేవుని దగ్గరికి రావేపక్కన ప్రార్థించుకున్నాడు, దేవుని దగ్గర తలెత్తలేకపోతున్నాడు, దేవుని దగ్గర ధైర్యంగా పరిగెత్తలేకపోతున్నాడు. అందుకే అన్నట్టు యథార్థతను విడిచిపెట్టి అంటే ఎప్పుడైతే యథార్థతను విడిచిపెడతారో చచ్చిపోయాడు.
యథార్థతను విడిచిపెట్టేయ. వెంటనే యోగి అన్నాడు, అమ్మా అమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు అంటే మూర్ఖురాలు అన్నాడా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడంటే దాని అర్థం నువ్వు మూర్ఖురాలు కాదు, నువ్వు అలా మాట్లాడు, నువ్వు నీతిగా మాట్లాడు. అందుకే యోగుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, తన క్షేమ స్థితిని ఇచ్చాడు, పోగొట్టుకున్న వాటిని రెట్టింపిచ్చాడు. మరలా యోగు భార్య అని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ 10 మంది పిల్లలు కన్నదని. ఎంతమంది? యోగు భార్య పాపిష్టిలో దుర్మార్గురాలు, అది భక్తిహీనురాలు అయితే మరలా దొరుకుతుంది, ఆ ఛాన్స్ దొరుకుతుంది. ఆమె నీతిమంతురాలు కాబట్టి మళ్ళీ 7 కొడుకులు కన్నది, మరలా 3 కూతుళ్ళు కన్నది. ఎటువంటి కూతుళ్ళు కన్నదంట? మిస్ యూనివర్సిటీ కాదు, మిస్ వరల్డ్ కన్నది. ప్రపంచంలోనే అందగత్తులు లేరట. ఆ దినాల్లో ప్రపంచ సుందరి పోటీలు పెడితే యోగు కూతుళ్ళకే ఫస్ట్ వస్తారు. యోగు ఉన్నటువంటి దేశం ఏ దేశం తెలుసా? ఇప్పుడు యోగు ఉన్నటువంటి దేశాన్ని ప్రస్తుతం మస్కట్ అని పిలుస్తున్నారు. మస్కట్ లోని సలానా అనే ప్రాంతంలో యోగు సమాధి పెట్టి ఉంది. చేతులు కానించారు. యోగు భార్య నీతిమంతురాలు, నావోహు భార్య నీతిమంతురాలు, అబ్రహాము భార్య షారా నీతిమంతురాలు. దేవుని పెట్టారు. అంజూరపు కాయలు కాయని కాలం అంటే నీతి లేని కాలంలో మనం దేవుని కోసం నీతిమంతులుగా బ్రతకాలి. ఆమేన్. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగి తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువా, ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి తెలుసుకోవాలి. ఈ దాసులు అభిషేకులు నేను శామ్యూల్ గారిని ఏర్పాటు చేస్తాను. ఈ ప్రాంతంలో జరిగిస్తున్న మహిమ కలిగిన పరిచయం ప్రతిస్తున్నాను. నేను అమ్మగారికి అయ్యగారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. వారి కుమారుడు కోడలు గారు వారి పెట్టిన తీసుకోవాలి. కుమార్తెను అల్లుడు గారు వారి పెట్టిన తీసుకోవాలి. ప్రభుత్వం స్థానిక సంఘాన్ని, ఆయా బ్రాంచ్ చర్చెస్ ని, అలాగే నైనా చేరువచ్చినటువంటి ఈ గ్రామస్తులను అందరినీ కృపలో కాపాడించారు. జరుగుతున్న ఉపవాస కోటాన్ని నామ మహిమార్గం జరిగించి మహిమ పొందాలి. సంఘానికి క్షేమం, సేవకునికి ఆశీర్వాదం, ప్రాంతానికి దీవెన ఇవ్వండి. ఎక్కువగా మీ పిల్లలతో కలిపి వాకించినది మిమ్మల్ని స్థితిస్తుంది. మా నాదుడు ప్రియ ప్రభు మా కొరకు త్వరగా రాబోతున్నాం. యేసయ్య నామమును స్థితించి కనపరిచి ఆరాధించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి సంతోషం చెప్పండి. మరింతవరకు కూడా అద్భుతమైన వర్తమానాన్ని దైవజనం ద్వారా మనతో వాక్యం ద్వారా నూతన అనుభవాలతో రాత్రి అయ్యే కొన్ని నూతన అనుభవం నేర్పించారు. ఈరోజు నిన్న పగలు కూడా దేవుడు కొంత అనుభవాన్ని కూడా మనకి మాట్లాడుతూ ఉంటాడు. అందుచేత ఈసారి ఈ సంవత్సరం మరి క్యాబినెట్ ఉన్నటువంటి దైవజనం అందరినీ కూడా ఆహ్వానించాలి. వాళ్ళు మన మధ్యకి రావడానికి కొత్త వారిగా వస్తున్నారు అని ఆలోచన చేసి ప్రార్థన చేసాం. మనందరం చేసాం. చెన్నై రంగంలోసారి ఎవరు పిలుద్దామని చెప్పన్నారు. ప్రార్థన చేద్దాం, దేవుడు సిద్ధపరుస్తున్నారు అన్నప్పటికీ ఆలోచన వచ్చి మళ్ళా ప్రార్థన చేసాం. ఎవరెవరిని ఆలోచన చేయాలని చెప్పినప్పుడు సరే సంవత్సరం జిల్లా నాయకులు తీసుకొద్దామని చెప్పారు. మరి మనందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. అందరిని బట్టి ఒక్కొక్క దైవజనులు కూడా మన మధ్యలో మరి పంపించి మన హృదయాలను, మన ఆత్మలను వాళ్ళు బలపరుస్తున్నందుకు ఆ పరిశుద్ధాత్మ దేవుడికి స్తోత్రం చెప్తున్నాం. అలాగే మరి ఎంతవరకు కూడా చక్కని వర్తమానం ఇచ్చినటువంటి జిల్లా నాయకులు, కోనసీమ జిల్లా క్యాబినెట్ నాయకులు పనిచేస్తున్నటువంటి దైవజనులు బిషప్ ప్రభుకుమారి గారికి,
అందరి తరఫున కూడా ప్రత్యేకమైన క్రీస్తున్నామని బట్టి శుభ్రం తెలియజేస్తా ఉన్నాం. అలాగే రాజరాత్రి బట్టి మనం తెలియజేస్తా ఉన్నాం. అలాగే రాత్రి కూడా సంఖ్యని దేవతలు మన మధ్య రాబోతున్నారు. అయ్యింది ఎప్పుడు చూశారండి? నిన్న పడవ వచ్చినాయని, ఈ రాత్రి వచ్చినాయని కూడా చూడలేదు. రేపు పగలు వచ్చిన వారు కూడా చూడలేదు, రేపు రాత్రి వచ్చిన వారు కూడా చూడలేదు. అందరూ కూడా దొరకవారు అనమాట. ఆ దేవుని ఇచ్చిన ఆలోచన బట్టి ఏర్పాటు చేసాం. అంతేగా మేమైతే దాని ఎప్పుడు మీటింగ్ పెట్టి అందరూ కలుసుకుంటాం. ఆ మీటింగ్ పలకరించుకుంటాం. అది మీరు మాత్రం చూడలేదు. అంచేత మీరందరినీ కూడా మీకు చూపించాలని ఈ సంవత్సరం ఆహ్వానించాం. మీరు ప్రార్థన చేసే రీతిగా మన అందరూ చేసిన రీతిగా మన మధ్య దేవుడే విస్తారంగా పడుతున్న వర్షం బయట లోపల విస్తారంగా కుమ్మరిస్తున్న వాక్యాన్ని విశ్వాసం చెప్తాము. ఆకలి అసలు మీకు వాటిలన్నీ చేరుకోవడం వాటికి ఆకలి ఉండదు. ఎందుకంటే దైవజనులు ఇప్పుడు ముగించారు, భోజనం చేస్తారు. దానికి భోజనం కూడా అంతే. ఒక్కొక్కసారి 4 అయిపోతుంది భోజనానికి. మాకు మీటింగ్లో 4 అయిపోతుంది జ్ఞాపిస్తున్నాను. అప్పటి వరకు ఆయన అలాగే ఉంటారు, మేము అలాగే ఉంటాం. అంటే చెప్పిన మాటల భావాలను బట్టి ఆకలి. ఒక్కరోజు పర్వాలేదులే, ముందే చూసారు 500 లంకనం. ఆ లంకనం కడితే మనకి ఏముంది? సరిపోతుంది. అలాగే మనకి 3 దినాల్లో కూడా సంపూర్ణమైన ఆరోగ్యాల కొరకు, రక్షణ కొరకు, విశ్వాసం మన అందరం కూడా ప్రార్థిద్దాం. ఇంకా మన మధ్యకి రాబోతున్న దైవజనులు ప్రార్థించండి. దేవుడే పంపిస్తున్నాడు. ఇచ్చినటువంటి వాక్య సందేశాన్ని మీరు అందరూ విని గ్రహించి బలపరచబడాలని తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా చేసి నిలబడతాం. పాట పాడండి. ముగించుకుని మన రాత్రి 7 గంటలకల్లా సిద్ధపడదామని మనం చేస్తా ఉన్నాం.
ముగిస్తున్నాడు ఈ సమయంలో. మనందరం కూడా మరి సాయంకాలం 7 గంటల కన్నా సిద్ధపడాలి.